Hi guys, welcome back. Welcome back to my channel. ఇదే ఇంట్రడక్షన్ పెడతా. అలా చేయకూడదు. Hey guys, welcome back to Srija channel. మంచిగా ఛానల్. ఇస్సి ఛానల్ ఇప్పుడు. హర్ ఛానల్ అంటే సరిపోతది. ఓకే. హర్ ఛానల్. ఇంతే నా ఇంట్రడక్షన్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఓకే. మీ అందరికీ ఇంట్రెస్ట్ అని నాకు తెలిసి వీడియో చూసేది. కానీ మీరు చూడాలి తప్పదు, ఎందుకంటే ఫీల్ అయిపోయి ఏడుస్తుంది బెడ్ మీద పడుకొని. కాలేజ్లో ప్రెజెంటేషన్ కూడా ఇట్లా ఇయ్యో తెలుసా నువ్వు? మేడం సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఆర్డర్ ప్లీజ్. టిప్ కావాలా? ఇదిగో టిప్. బాబు టిప్ అంట. రెండు తెచ్చావు తీసుకో. నాగేంద్ర కుమార్ బాగుందా? సాయి గ్యాప్ పొడి ఎందుకు వేసుకున్నావు? ప్లీజ్ ఏమొద్దురా. ఒక దాంట్లో ఎక్కడ ఇంకో దాంట్లో పెట్టు. బాగున్నాయా? చెప్పు బాగున్నాయా? ప్లీజ్ ఇంట్రడక్షన్. మంచి ఇంట్రడక్షన్. ఏదో తేడాగా ఉందండి. Hey guys, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చెప్తున్నారుగా సైలెంట్ కూడా అర్థం చేసుకోలేండి. హే గాయ్స్, ఈరోజు మనం ఐకియాకి వచ్చేసాం. ఈరోజు అయితే మనం ఫస్ట్ ఐకియాకి వచ్చాం కదా. ఆఫ్టర్ 1.5 hours అనుకుంటా. ట్రాఫిక్లో చాలా టైం పట్టింది మాకు. సో ఇది అయిపోయింది కాబట్టి వచ్చాను. నేను ఇంట్రడక్షన్ చెప్పేలోపు వీళ్ళు పార్కు. యాక్చువల్లీ సాల్ట్ వాటర్ తీసుకొచ్చాను, అది ప్రాంక్ చేద్దాం అనే లోపు ఆల్రెడీ నాగినానే ప్రాంక్ అయ్యాడు. సో ఆ వాటర్ పారబోసామని చెప్పి ఇప్పుడు శ్రీకర్ గడికి ఇద్దాం. సో గైస్, ఈరోజు మన గైడ్ వీడే. గైడ్ యాక్చువల్లీ బ్రహ్మాండ ఫీలింగ్ రా, నీకు అర్థం కావట్లేదు. దేనికి? గైడ్ డబ్బులు లాస్ట్లో ఇస్తారు. క్యాఫ్టీరియా కదా ఫస్ట్. అసలు తిరగవా? ఏం డైరెక్ట్ క్యాఫ్టీరియా అంటాడు. ఏమనిస్తారు? డైరెక్ట్ క్యాఫ్టీరియాకి తీసుకొచ్చాడు ఎందుకు? శ్రీకర్ గట్రా ఇలా కొంచెం పిలిచి బేసిన్ కింద ఉంటుందంట. ఇక్కడ వస్తున్నాడా? సరే పట్టి వద్దు, మంచి నీళ్ళే ఇంకొంచెం మట్టు.
శ్రీగా వస్తే ఫిల్ చేసాను సక్సెస్. అందుకే ఇంకో బాటిల్ తీసుకొస్తున్నాను. వద్దని ఒక బాటిల్ తీసుకురమ్మను. నేను ఇందులో ముందే సాల్ట్ ఎంత కలిపాను తెలుసా? కల్లుప్పు ఇంత కలిపింది సింధు ఆ కొంచెం బాటిల్లో. సింధు ప్లాన్ ఇది, నాది కాదు. A few moments later. అది వద్దు కానీ ఇది ఫిల్ చేయ, కొంచెం తాగేసి ఫిల్ చేయ. అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. రోగాలని పోతుంది దీనివల్ల. తాగు. బాగుంది, చాలా బాగుంది. వాటర్ అందుకే ఇచ్చాం. ఎంతసేపు ఇచ్చేసామో తెలుసా నీకోసం. జరుగు, నా ఫోన్లో నేను తీస్తున్నా. అబ్బా అబ్బా అబ్బా. ఇంకా ముందు అది ఆ చీజ్కి. అంతే. సూప్ ఏం కావాలా? ఏం తీసుకున్నావు? చికెన్ నగెట్స్, చీజ్ కేక్. ఏం కావాలి? ఆ ఫోమ్ పోనీ. అది వేరే ఉంది కదా. అలా సోదాబని పెట్టచ్చు. అది ఇప్పుడు నువ్వు ఎలా తీసుకొస్తా అంత పైకి ఫిల్ చేసావు? ఇప్పుడు నాకు పడకుండా తాగేస్తాను. నువ్వు తాగే లోపల మన వాళ్ళు అక్కడ తినేస్తున్నారు. ఈ ఎగ్ పఫ్ నీకు, ఆ ఎగ్ పఫ్ నాకు. ఒక కర్రీ పఫ్ నాకు, ఒక కర్రీ పఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ. గ్రేప్ వైన్. Remove that. You should be not recording here. Sir, tip. Check. You have paid money? Tip, sir. Please question. Let it teachkondi. Tip, he has given you some money, I think. Tip. Okay, come back after 5 minutes. Come back. Sir, tip is there. Where are the 5 rupees? My money already I gave you 1000. Not giving me. Sir, tip is gonna pass. If you asking, nice, you can take the notes. Can we put this on at No. సార్ టేస్ట్ చేయండి సార్ ఫస్ట్. Why should I take? Hey friend. మరి అంత చందాలంగా ఉందా? Bro, once. Why?
ఏమైంది? బాగుంది. అది బాగుందని ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బాగా. పాపం 2 రకాల డ్రింక్స్ కలిపి తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళని ఏదో చేద్దాం, ఏదో భయ్యో. ఇంకో క్లాస్ ఇయ్యారంట, నేను 2 చెప్పేసాను. బాగుందా? టైం ఎంత? 12:34. నీ వాచ్ ఏదిరా? వాచ్ ఏది? టైం ఎంత బ్రో? ఇట్స్ 12:34. నీ వాచ్ రేట్ ఎంత బ్రో? నీ వాచ్ ఎంత? Both are showing the same time. What's the difference between the both watches? ఎగ్జామ్ టైంలో పనికొస్తాను. ఇవా ఎందుకు? నేను అవుతా అక్క సరిపోతుంది. ఏంటో ఒక ఓకే గైస్, కానీ బాగున్నాయి కదా స్పూన్స్, బుజ్జిగా ఉన్నాయి స్పూన్స్. ఎంత ఇది? 419 రూపీసా? ఓ బాగుంది కదా. 27 సైజ్ డిఫరెన్స్ చిన్న. ఇది 27 రూపీస్. అని 27 రూపీస్కి ఈ స్పూన్స్ బెస్ట్. తీసుకుందాం, పట్టు. నీకు కావాలా? నువ్వైతే 2 స్పూన్లు ఒకేసారి తినొచ్చు కదా. ఏవి కావాలి? నాకు పింక్ కావాలి. ఇందులో పింక్ ఉంది లైట్. తీసుకోవాలి. అబ్బా చిన్నపిల్లల సామాన్లు అయితే భలే ఉంటాయి ఇక్కడ. ఇది కొనుక్కోనా నేను? ఇది చిన్నపిల్లలకి ఇలా వేస్తారు కదా తిన్నప్పుడు పడకుండా. సాయి నలుగురం పెట్టుకొని ఫోటో పెట్టుకో నువ్వు కూడా. నాగేంద్ర నువ్వు కూడా ఇట్రా. నాగేంద్ర సాయి ఇంకొక కూర్చుందే దాని మీద. కాదు ఇది చూడు, నాకు పీకే బుద్ధి అవుతుంది. బాగుంది కదా, బా మళ్ళీ క్యూట్ ఉంది. హాయ్ హాయ్. రే మమ్మల్ని పంపించేస్తావా బయట నువ్వు చేసే వాటిని? ఏలే చదువుకుంటున్నా, నేను చదువుకుంటున్నా. మా అమ్మకి చెప్తాను చదువు. మా అమ్మని ఇది కొనిపెట్టమని అడుగుతా. కలాం గారు చీకట్లో చదువుకుని పెద్దవారు. కలాం గారు ఇంకో చెప్పారు. చెప్పనా నేను? కూడా చెప్పు. ఉన్నావు తిరిగి నేను చుట్టా లాస్ట్ 5 అను బీజే మ్యాచ్ చేద్దాం దీనికి. 1 2 3 బీజం వేసి దేవర
నువ్వు చదిపోలేదా? మా ఇంట్లో చిన్నపిల్లలు అంటే బాగుంటుంది. మా లలి అక్క పిల్లలకి ఇవన్నీ కొంటా ఫస్ట్. వెల్కమ్ టు ఈ బెడ్ నాది. ఇక్కడ నేను కూర్చొని చదువుకుంటాను. స్టడీలా యాక్చువల్లీ అన్నీ రాసుకుంటాను అనమాట. ఇంటెలిజెంట్ కదా. ఎందుకు నీ రూమ్లోకి వచ్చానికి అంత భయపడుతున్నావు? ఇక్కడ ఇలా కూర్చొని ఫొటోస్ దిగుతాను. యాక్చువల్లీ డివిజిబిలిటీ ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ రాసుకుంటాను అనమాట. అలా మార్నింగ్ లెగవడానికి 5 o'clock లేచి చదువుతాను. ఇలా అయిపోగానే ఇలా స్టెప్స్ ఎక్కుతాను. బట్ ఇప్పుడు మీరు అందరూ ఉన్నారని ఎక్కట్లేదు. ఇవే మా బట్టలు రావట్లేదు. చిన్నగా అయిపోద్దేమో. షార్ట్ షర్ట్ అయ్యా అంటే సాక్స్. హ్యాండ్ టైమర్. దేనికి వచ్చింది సర్టిఫికేట్? ఎక్కువ ఆగుతున్నానా? యాక్చువల్లీ అవి మా అమ్మ రావద్దని దాని కదా స్టిక్ అయిపోయి అలా పెట్టింది. లేకపోతే నాకు వచ్చిన సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్. ఎందుకంటే నేను నాసాలో అక్కడ ఏంటి వినీత్ అని ఉంది. అది వేరు. అది అనీష్ అంట వినీత్ మీ కజిన్సా? యా వాళ్ళు నా బ్రదర్స్. నాకు నీవన్నా? నా బ్రదర్స్ అనమాట. నేను నా సర్టిఫికేట్ వాళ్ళ పేరు మీద ఇచ్చాను నేను. దిస్ ఇస్ మై క్లాజెట్. ఇది కూడా ఒకసారి వేసుకోవచ్చు కదా. యాక్చువల్లీ ఇదే వేసుకున్నమాట. మై షూ కలెక్షన్ నాకు మార్చాలి మీరు. యాక్చువల్లీ ఫైన్ అండ్ మూన్. ఇది మా డాడీకి చెప్పాను ఇట్లా ఫిక్స్ చేయించామని. మర్చిపోయాను. దిస్ ఇస్ మై బెడ్. ఇలా ఇందాక అదన్నా యాక్చువల్లీ కొన్నిసార్లు కామ్లీ అక్కడ పడుకుంటుంది, నేను ఇక్కడ పడుకుంటా. కామ్లీ ఇక్కడ పడుకుంటే నేను అక్కడ పడుకుంటా. మేము ఇద్దరం షేర్ చేసుకుంటాం ఈ రూమ్. యాక్చువల్లీ కామ్లీ రూమ్ వేరే ఉంది, పక్కన పెద్దగా ఉంటుంది. ఇక్కడ మా కామ్లీ ఇక్కడ పడుకుంటుంది. అందుకని నాకంటే షార్ట్ కాబట్టి అక్క నేను మై రూమ్. ఇది కూడా నా స్టడీ టేబుల్. అది ఎక్కువ చదవడం వల్ల మా అమ్మ 2 స్టడీ టేబుల్స్ చేయించింది. ఇది నా యాక్చువల్ రూమ్. ఇది పింక్. ఇది నా రూమ్ యాక్చువల్లీ. ఐ లవ్ పింక్ అనమాట. సో పింక్ బెడ్ ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకా సరిపోతుంది నాకు. ఎక్స్టెండ్ అవుతుంది. అవి నీవేనా? ఇది కూడా నావే. సాక్స్ కూడా స్టిచ్ చేశారు. ఇలాంటి వాళ్ళు ఉంటుందని చెప్పు. ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్లోనే షాపింగ్ చేసామంటే స్పూన్స్ కొన్నాం. మిగతావన్నీ జస్ట్ అలా తిరిగి టైంపాస్ చేసాం కదా. అండ్ ఇప్పుడు ఫర్నిచర్ పెద్దవాళ్ళ ఇల్లు. ఇప్పుడు మీకు ఒక 4-5 హోమ్ టూర్లు చేస్తాను. మీకు ఇప్పుడు ఒక 4-5 హోమ్ టూర్లు చేస్తాను. 4-5 నావే. ఇది మా ఇల్లు కాదులే. అదే నీ ఇల్లు అన్నట్టు చిల్ అవుతున్నారేంట్రా? నీదా ఇల్లు? ఎందుకు లాక్కుంటారు? సరే లేకుండా మా ఇంటికి వెళ్దాం పా అండి. మా ఇల్లు చూపిస్తా పదండి. మా ఇల్లు చూపిస్తా పా. ఇట్లా నుంచి నైబర్స్ ఇంటికి వెళ్దాం అండి.
అండి మీ నైబర్స్ మాది పక్కన ఇల్లే. పక్కింటికి వెళ్ళిపోయింది. మా ఇంటికి వచ్చి నువ్వు మీ ఇల్లేనా అంటే కొత్తగా వచ్చినట్టున్నారు అని. మేము పాస్ట్ 15 years నుంచి ఆ పక్కన ఇంట్లో ఉంటున్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? జస్ట్ నేబర్స్ కదా. మా ఉప్పు మీ పప్పు ఉప్పు పప్పు దేతా హై. తోడా ఉప్పు పప్పు దేతా హై. ఉప్పు పప్పు కోసమే మీరు డార్జిలింగ్ వచ్చారా? చాలా రూడ్గా ఉన్నారు నేబర్ ఎవరు. హాయ్ అండి, ఐమ్ శ్రీజ. పక్కన వెళ్ళాం మాది. మీరు కొత్తగా వచ్చారా ఇక్కడికి? మేము 15 years నుంచి అదే ఇంట్లో ఉంటున్నాం. ఇంట్లో ఉండదు ఓకే, కానీ వీళ్ళు ఇల్లేమంత బాగాలేదు. మా ఇల్లు పక్కనే అండి. ఈ డోర్ నుంచి ఇలా వెళ్తే మా ఇల్లు వచ్చేస్తుంది. ఇదే మా బెడ్రూమ్. ఇది మీ ఇల్లేనా? సారీ, ఇస్ దిస్ యువర్ హౌస్? Yes, it's my house. First get out. ఓకే, ఐమ్ సారీ. ఏ ఆగు, రే రే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, కెన్ ఐ కమ్ ఇన్ సైడ్? ఓకే, కెన్ ఐ కమ్ ఇన్ సైడ్? It's my petty. Petty what? Sir, is it pet? No, petty. Petty, okay. He's coated. Would you like some wine, sir? No, biscuit. క్రిస్మస్ థీమ్ ఇదంతా కదా శ్రీకర్. మంచి క్రిస్మస్ థీమ్లో అన్ని రెడ్ గ్రీన్ మంచిగా ఉన్నాయి కదా. అరే ఆ పైన విత్ కుషన్స్ ఏనా? చెప్పు 14 గాను. ఏ బాబు, ఆ రెడ్ కలర్ తీయండి. నీకు రెడ్ ఇష్టం కదా. దాని అంత హైట్. ఇప్పుడు నువ్వు కూడా ట్రై చేసేలా అది. ఇంకా రారు ఇక్కడ నుంచి. Start your order. ఏదో క్యాషియర్ జాబ్ చేస్తా. ఏం చేస్తా ఇట్లా. సో గైస్, ఒకవేళ ఈరోజు నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే PADMASR అని టైప్ చేసి 58585కి SMS పంపండి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555కి SMS చేయండి. ప్లీజ్ vote for me. Thank you. అలాగే మీకు వాళ్ళు ఎలా చేయరు, ప్లీజ్ నా ఛానల్ చూసే వాళ్ళు
చెప్పనివ్వండి కదా నన్ను. గైస్ మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ కూడా కొట్టండి కొంచెం. దట్స్ ఇట్. తినడానికి వెళ్తున్నాం గైస్. బాయ్ బాయ్.